నేనే, అది నేనే చేసిన, ఇది నేనే చేసిన, అది నేనే తెచ్చిన, ఇది నేనే తెచ్చిన. అసలు నేను లేకముందు ఇక్కడ ఏం లేకుండే, అన్నీ నేనే తెచ్చిపెట్టిన. అసలు 2023 డిసెంబర్ 7వ తారీఖు ముందు తెలంగాణ ఉండేనా? ఇక్కడ మనుషులు ఉండేనా? నేను వచ్చినాకనే కదా అన్నీ వచ్చినాయి అని ఎవరు చెప్పుకుంటారో ఎరికే కదా. ఆయన అలా మళ్ళీ వచ్చిండు. ఆలస్యం ఎందుకు సారు, మొదలుపెట్టుండ్రి. జరిగిన ఎస్ఎల్బిసి ప్రమాదానికి ఆ 8 మంది చావులకు నువ్వు కారణం కాదా? సరే, ఆయన పేరు లేకుంటే మీ బండి ముంగడికి నడవదని మాకు కూడా ఎరికే గాని మీరు కానీ. వరంగల్ ఎయిర్పోర్ట్ నేను తెచ్చింది కాదు అధ్యక్ష. రోడ్డు నార్త్ ఉత్తర భాగం టెండర్లకు వచ్చింది నా వల్ల కాదు అధ్యక్ష. నేను పోయి ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీ గారిని కలిసి రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి ఇవ్వాల్సిందే అనుమతి అని వాళ్ళని అడిగితే 160 ఎకరాల రక్షణ శాఖకు సంబంధించిన భూ బదలాయింపు తెలంగాణ రాష్ట్రానికి చేసి అశ్విని వైష్ణవ్తో నేను మాట్లాడి ఈరోజు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం నుంచి మనం సాధించుకున్నాం. నిజమే, సర్కారులోకి వచ్చి 3 నెలలు తిరగక ముందే ఢిల్లీలో ఫైలు కలిదింది, అన్ని శాంక్షన్ అయినాయి. నమ్మినం తీయండి సారు. అరే యంగ్ చీఫ్ మినిస్టర్ వచ్చినాయి, మనం చేయాలి, తెలంగాణకు మనం చేయాల్సిన అవసరం కూడా ఉందని ఆయన పిలిచి ఇస్తే దాన్ని తప్పు. అరే నమ్మినమని చెప్పినా కదా, మళ్ళా అదే మాట చెప్తారు. ఢిల్లీకి ఏమైనా గోటీలు ఆడుకోనికి పోతున్నా అధ్యక్ష? నేనేమన్నా ఢిల్లీకి పోయి గోళీలు కాకుంటే గోల్ఫ్ ఆడుకోండి. ఎవరొద్దన్నారు? ఎవరొద్దన్నా మీరు ఆగుతారా? 32 సార్లు పోయినా అధ్యక్ష ఢిల్లీకి, ఒక్కసారి కాదు. భవిష్యత్తులో ఇంకా 300 సార్లు అయినా పోతాం అధ్యక్ష. పొమ్మనే కదా సారు చెప్తున్నా. 300 సార్లు కాకుంటే 3000 సార్లు పోండ్రి. మీ జేబులో పైసలు ఏమన్నా పోతున్నాయా? మా పైసలేనాయే. నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కంటే ఎక్కువ, ఒక క్లర్క్ కంటే ఎక్కువ ప్రతి టేబుల్ దగ్గరకు పోయి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన వాటి కోసం నేను ప్రయత్నం చేసిన అధ్యక్ష. తప్ప తిరుగుండ్రి సారు. తిప్పలైతే ఆడనే ఓ ఇల్లున్నది కదా, 2-3 కోట్లు పెట్టి దాన్ని ఈ నడమనే రిపేర్ చేపించిరట కదా, పోయి అక్కడనే ఉండుర్రి. ఎప్పుడన్నా అక్కడ బోరు కొడితే తెలంగాణకు వచ్చి బోర్రి. ఏ రాష్ట్రమైనా సరే ఇంక్లూడింగ్ కాంగ్రెస్ గవర్నెన్స్ ఉన్న రాష్ట్రాలు కూడా ఇవ్వలేకపోయినాయి. మేము కూడా అదే కదా అంటున్నాం. వేరే ఎక్కడ కాలే, ఇక్కడెట్లయిందని. అంటే పోయిన సర్కారోళ్ళు నోటిఫికేషన్లు ఇస్తే మీరు చేతిలో కాగితాలు పెట్టిర్రు, అంతే కదా. పులవాడు ఇంటి ముందు నిలబడితే తలెత్తుకొని అబద్ధాలు చెప్పలేక ఈనాడు నా రైతాంగం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అధ్యక్ష. అంతే మీ తప్పులైతే ఏం లేవు. లోన్ల మాఫీలు, రైతు భరోసాలు అన్ని టైం కంటే మొదలే ఇస్తున్నారట కదా. వచ్చే సీజన్ కోసం ముందు సీజన్లనే మందు బస్తాలు తెచ్చి పెడుతున్నారట. నీళ్ళైతే వద్దన్నా ఇస్తున్నారట. ఆ సంతోషంలా అప్పులు చేస్తున్నట్టున్నారు. తెలంగాణ ఉద్యమంలో ముందు బాగానే నిలబడ్డది యువకులు కదా అధ్యక్ష. విద్యార్థులు, నిరుద్యోగ యువకులు లక్షలాది మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు అధ్యక్ష. ఇప్పుడు అసలు ముచ్చట కాడికి వచ్చిర్రు. నిజమే, మీరు చెప్పినట్టు తెలంగాణ ఉద్యమంలో యువకులున్నారు, ఉద్యోగులున్నారు, చదువుకునేటోళ్ళు ఉన్నారు. మరి అయాల మీరెక్కడున్నారు సారు? తుపాకీ పట్టుకొని ఎటో పోయినట్టున్నారు. మీరేనా అది? పుట్ట సారే సీరమని ఇంటికి ఆడబిడ్డ వస్తే ఎట్లా పెడతామో అంత మంచి చీరల్ని రోజు ఆడబిడ్డలకిచ్చి 1,30,00,000 చీరలు చేనేత కార్మికులకు ఆర్డర్ ఇచ్చి ఆడబిడ్డల ఆత్మగౌరవం మన ప్రభుత్వం నిలబెట్టింది అధ్యక్ష. చీరలు ఆడబిడ్డలకి ఇచ్చిండ్రా, ఆర్డర్ ఇచ్చిరా? కానీ మీ సర్కారు మస్తు పవర్ఫుల్ ఉన్నది. చీరలు ఆర్డర్ ఇస్తే ఆడబిడ్డల ఆత్మగౌరవం పెరిగిందంటే అవి అలా చేతికి అందితే ఇంకేమైతుందో. ఫ్రీ బస్సులో కూడా మస్తు ఆత్మగౌరవం పెంచిండ్రు. అక్కలందరి ఎక్కంగా ఇంకా మస్తు సీట్లు మిగులుతున్నాయట. అసలు ఎక్కడ కూడా కొట్లాటలే అయితలేవు. ట్విట్టర్ చూడండి మీరు, ఎక్కడైనా చిన్న సంఘటన జరిగితే దాన్ని తీసుకొని చిలువలు పలువలు చేసి దాన్నే మొత్తం ప్రచారం చేసి మొత్తం వ్యవస్థ కుప్పగూలిందని. మీరు ఒక్క ట్విట్టర్లనే చూస్తున్నట్టున్నారు, బయట కూడా అదే కథ అవుతున్నది. మీ పాలన అంత చక్కదనం ఉన్నది మరి. అందుకే జనాలందరూ మిమ్మల్ని మెచ్చుకొని మెడల మీద వేసుకుంటున్నారు. తీరొక్క దీవెనార్తులు పెడుతున్నారు. అవి చూపెడితేనే కదా కేసులు పెడుతున్నారు, దాడులు చేస్తున్నారు.